హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. నేను ఈరోజు కొత్తిమీర రైస్ చేశాను. చాలా బాగుందండి. ఇది లంచ్ బాక్స్లోకి, అలాగే ఈవినింగ్ టైం కూర ఏమీ లేనప్పుడు ఈ విధంగా కొత్తిమీర రైస్ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేస్తారో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి రైస్ ఉడికేలోపు మనం కొత్తిమీర రైస్ కదా మనం చేసేది, అందుకని కొంచెం కొత్తిమీర ఎక్కువగానే తీసుకుందామండి. తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, అలాగే ఒక 7-8 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి. మనం చేసేది కొత్తిమీర కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకా కారం ఏమీ వేయం, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ తీసేసి కుక్కర్ విజిల్ తీసేసి ఈ రైస్ని ఒక ప్లేట్లో ఆరబెట్టుకుందాం. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. ఈలోపు మనం ఒక కళాయి పెట్టుకొని దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 10 జీడిపప్పు పలుకుల్ని వేయించుకుందాం. జీడిపప్పులను వేయించి ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుక్కాయ వీటిని వేసి ఇవి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే స్పూన్ జీలకర్ర, పసుపు వీటన్నిటిని కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మరి ఎక్కువ ఫ్రై అయ్యేదాకా ఉంచాల్సిన పని లేదు, ఒక 1 మినిట్ పాటు జస్ట్ అలా ఫ్రై చేసుకొని తర్వాత ఒక టమాటోని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేయాలి. వేసి దీన్ని ఈ కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే అస్సలు బాగుండదు పచ్చిగా ఉంటే. ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసి దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్ని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చాలా చాలా బాగా వచ్చింది. బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొంచెం ధనియా పొడి వేసుకోండి, ఒక 1/2 స్పూన్ చాలు. ధనియాల పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసి కొత్తిమీర చల్లేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది? నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.